ఏమిటో ఈ అనార్కలి కుంకుమ అంటే మీ అమ్మకి పంచ ప్రాణాలు. వైజాగ్ వచ్చినప్పుడల్లా గట్టిగా తీసుకున్న ప్రాణం తీస్తుంది. డాడీ చీర కూడా ఎదుగున్నట్టున్నారు. అవును, రేపు మీ అమ్మ పుట్టినరోజు కదా. అరే మర్చిపోయానా? పెళ్లి కాకుండానే మీ అమ్మ బర్త్డే మర్చిపోయావు. రేపు పెళ్లి అయితే మా ఇద్దరు యానివర్సరీ కూడా మర్చిపోతావు అనమాట. అదేం కాదు డాడీ, అమ్మకు నేను కూడా ఉత్తరించావు. కానీ మీ కాబోయే మామగారింటికి సరిగ్గా 10 గంటలకల్లా వస్తామని అపాయింట్మెంట్ ఇచ్చాం. ఆల్రెడీ 9 o'clock. వెళ్ళి స్నానం చేయి. ఏమైంది తెలీదా? డ్యూటీలో ఉన్నది నువ్వా నేనా? వెళ్ళి పెట్టుకో. ఇటెక్కడికి? బంద్ రోడ్ అన్నారు కదమ్మా. అవును, కానీ ఈ బ్రిడ్జి మీదకి వచ్చామంటే నాకు తెలిసి ఇక్కడ బ్రిడ్జి లేదే. గత 10 సంవత్సరాలుగా ఆ బ్రిడ్జి అక్కడే ఉందమ్మా. మీరు ఈ ఊరు కొత్త? కాదు, 14 ఏళ్ల క్రితం వరకు నాకు ఈ ఊరు బాగా తెలుసు. 14 ఏళ్ల సిటీ చాలా మారిపోయిందమ్మా. ఎన్నో రోడ్లు, ఎన్నో బిల్డింగ్లు, ఎన్నో ఓవర్ బ్రిడ్జిలు కొత్తవి వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారా? కాదు, ఇన్నేళ్ళు ఈ ఊర్లోనే ఉన్నాను, కానీ ఇప్పుడే బయటకు వస్తున్నాను. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారే. రామయ్య, కటన్లన్నీ మార్చేసావా? అయిపోవచ్చిందమ్మా. ఇంకో చూడు, నా చీరలో జాకెట్లన్నీ ఆ గది బిరువాలో పెట్టి చిన్న బొమ్మలన్నీ దాచేయాలి. అలాగేనమ్మా. శారద గారు కనిపించారా? ఓకే, ఆమె తప్పకుండా ఇక్కడికి వస్తుంది. అందుకే ఇక్కడ అన్ని మార్పులు చేస్తున్నాను. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాను. ఒక క్షణం, నేను పైకి వెళ్ళి అమ్మగారు, నేనమ్మా రామయ్యని. రామయ్య, ఎంత మారిపోయావు. రండమ్మా. నాదే ఉందమ్మా, అంతా చిన్నమ్మగారే చూసుకుంటున్నారు. చిన్నమ్మ? అదేనమ్మా, రాధమ్మ గారు. రాధిక్కడ ఉందా? నాన్నగారితో వచ్చారు, నాన్నగారు వెళ్ళిపోయారు, రాధమ్మ గారు ఇక్కడే ఉండిపోయారు.
సాగరలా ఉన్నాడు. వాడు వాడు చాలా మారిపోయి ఉంటాడు కదా. వాడు ఇంకా అల్లరి చేస్తున్నాడా? వాడికి ఏమి గుర్తుందా? వాడు వాడు నా గురించి అడుగుతుంటాడా? ఆయన సాగర్ వైజాగ్ వెళ్ళారక్కయ్య. వైజాగ్? అవునక్కయ్య. సాగర్కు పెళ్లి నిశ్చయం చేసుకురావడానికి. సాగర్కి పెళ్ళ? సాగర్కి పెళ్ళ? నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంత పెద్దవాడయ్యాడా? నా బిడ్డ అంత పెద్దవాడయ్యాడా? నా బిడ్డ అంత పెద్దవాడు. అయితే ఊరు ఈ రోజే వెళ్ళక తప్పదంటారు. తప్పదండి, మా వైఫ్ బర్త్డే. వింటున్నావా సాగర్? నువ్వు కూడా మీ డాడీలాగే ఉండాలి. ఒక్కపొడి తీసుకోండి. అలవాటు లేదా? థ్యాంక్స్. అలవాటు లేని పనులేవి చేరనుకుంటా మల్లుడు గారు. మరి రేపు పెళ్లి చేసుకోబోతున్నాడు, ఆ అలవాటు ఉందని మెల్లుడు గారిని అడగండి. ఎంతకే పెళ్లి ఎక్కడ చేయాలనుకుంటున్నారు? మాకేమో ఇక్కడే చేయాలని ఉంది. మా బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. మీరేమంటారు? ఓకే అంటాను. ఏమిటో ఆ తొందర? ఐఎమ్ సారీ, మా డాడీ ఓకే అంటారండి. ఏం డాడీ? రాధా, కాస్త కుంకుమ పట్రా. కుంకుమ. సారీ రాధా, సారీ. పొరపాటున నిన్ను కుంకుమ అడిగాను. లేని దాన్ని అడిగితే పోయేదే ఉండక్కయ్యా. ఏం పర్వాలేదు, పూజ గదిలో ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. భగవంతుడా, ఏమిటి పరీక్ష? అటు అక్కయ్యను పోగొట్టుకోలేను, ఇటు మనసును చంపుకోలేను. ఈ పరిస్థితిలో నిలబడగల ధైర్యాన్ని సహనాన్ని నాకు ప్రసాదించు తండ్రి. అమ్మగారు, ఇది ఇప్పట్లో దాని అవసరం లేదు లేరామయ్య. దేవుడి దగ్గర పెట్టు. ఇదిగో అక్కయ్య. ఎవరండి మీరు? తోడు పెళ్లి కూతురు. తమరు వెంటనే బయటికి దయచేస్తారా? ఎందుకు వెళ్ళాలి? నేను వెళ్ళను. అంటే ఇక్కడే ఈ పక్కలోనే పవళిస్తారా? అవును. ఏం తప్ప? ఇన్నాళ్ళు అక్క పక్కన పడుకున్నాను. ఇవాళ మా అక్కయ్య కొమ్ములు వచ్చాయా? మీ అక్క కొమ్ములు రాలేదు కానీ మొగుడు వచ్చాడు. ఆ మొగుడు కొమ్ములు ఉన్నాయి. ఓహో, ఉంటే నాకే. నేను వెళ్ళను. వెళ్ళవా? చూడు, మమ్మల్ని ఏడిపిస్తున్నావు. రేపు నీకు పెళ్ళి నీ మొగుడు వస్తే అప్పుడు తెలుస్తుంది మా బాధ ఏమిటి. ఏమండి, రాధ లేకపోతే ఏదో వెల్తీగా ఉందండి. ఉండదు మరి. అనుక్షణం ఇంట్లో వచ్చేసిన కొంటి పనులు చిలుపు పనులే గుర్తుకొస్తున్నాయి. వస్తాయి మరి. ఏమండి, రాధ ఇంకా అల్లగలరి చేస్తుంటుందా? ఎందుకు చేయదు, బ్రహ్మాండంగా చేస్తుంది. ఆ గోళ భరించలేక మీ మరిది గారు మీ చెల్లాయిని డైరెక్ట్ మీ నాన్నగారి దగ్గర తీసుకెళ్లి, స్వామి మీకో దండం, మీ అమ్మాయికో దండం, మీ రాధ నాకు బాధ అయిపోయింది, ఏం చెప్పుకో నా గాథ అని చెప్పి వదిలిపెట్టి పారిపోతానండి. సారీ. హలో, శ్రీకాంత్ హియర్. ఏంటండి? హలో, మేము వెంటనే బయలుదేరుతున్నాం. ఎక్కడికండి?
అదంతా తర్వాత చెప్తాను, మన అన్న బయలుదేరాలి. కమా నువ్వు పైకి రా. మామగారు బాబు అయిపోయింది, అంతా అయిపోయింది. రాధా, రాధా, ఒంటరిగా ఎక్కడికి వచ్చినావేమిటే? ఒంటరితనం నా నొసట ఎప్పుడో రాశాడక్కయ్యా దేవుడు. తుడిచేసుకుంటానేమోనని 1కి 2 సార్లు రాశాడు. అదంతా ఒట్టి పిచ్చమ్మా. అసలు నువ్వు ఇన్నేళ్ళు ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? ఎలా చేసుకోమంటావు అక్కయ్యా? నన్ను ఇలా చూడలేక నువ్వు వెళ్ళిపోయావు. సాగర్ చిన్నపిల్లాడు, వాణ్ణి పెంచి పెద్ద చేయాలి. నీ జ్ఞాపకాలతో సతమతమవుతున్న బావగారిని ఓదార్చాలి, ఈ ఇంటిని నిలపాలి. అందుకే నాన్నగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు. ఇంకా భవిష్యత్తు లేని స్థితిలో వెళ్ళిపోయిన నా కోసం నీ భవిష్యత్తుని నాశనం చేసుకున్నావా? నా బిడ్డ బాగు కోసం నీ మనసుని వయసుని చంపుకున్నావా? నీ జీవితాన్ని ఈ పిచ్చక్క కోసం అంకితం ఇచ్చావా? ఇవ్వడానికి నా దగ్గర ఏముందక్కయ్యా? అంతా నీదేగా. అదేంటమ్మా, నాన్నే నీ విషయం పట్టించుకోవాలా? కానీ ఆయన నీ గురించి ఆలోచించాలా? మగవాళ్ళు, వాళ్ళకేం తెలుస్తాయి మన బాధలు? నీకప్పుడే పెళ్లి చేసుంటే నీ కడుపును కాయ కాచి సాగర్కి పాటికి 10-12 ఏళ్ళ తమ్ముడు ఉండేవాడు. ఆ మాత్రం ఇంగితే లేకపోయిందానికి. అయినా నీకు ఇప్పుడు ఏం వయసు అయిపోయిందని ఆయన రాని నేను మాట్లాడతానులే. వద్దక్కయ్యా, ఆ ప్రయత్నమే చేయొద్దు. చేసుకున్న పెళ్లి చాలు, నాకింకేం వద్దు, ఎవరు వద్దు. ఈ ఇంట్లో ఈ మనుషులతో 14 ఏళ్లుగా పెంచుకున్న అనుబంధాలు ఒక్కసారిగా తెంచుకోలేను. నీదైన ఈ ఇంట్లో నీ మనుషులతో నువ్వు సుఖంగా బ్రతుకుతుంటే చూస్తూ నా బ్రతుకు గడిపేయగలను. అందుకే ఈ ఇంట్లో ఒక పని మనిషికి ఇచ్చినంత చోటిస్తే చాలు, అదే నాకు 10,000. ఇంతకు మించి నాకింకే వద్దక్కయ్యా, నాకింకే వద్దు. ఏమిటి పిచ్చి? అవునక్కయ్యా, పిచ్చే. నేను పిచ్చిదాన్నే, కానీ నాకు ఆ పిచ్చిలోనే ఆనందం ఉంది. నాకది దూరం చేయకక్కయ్యా, నాకది దూరం చేయకు.